హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్ ఫౌండ్ ఇన్ చైనా, వాల్యూడ్ ఎట్ స్టాగరింగ్ 7 lakh crores. 7 lakh crores అంటే ఆల్మోస్ట్ $83 billion. సో చైనాలో హునాన్ ప్రావిన్స్లో జియోలాజికల్ ప్రాసెస్ అనే టీమ్, జియోలాజికల్ చైనీస్ రిపోర్టెడ్ చైనీస్ స్టేట్ మీడియా ఇన్ వాల్యూడ్ బట్ పొటెన్షియలీ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ అన్కవరింగ్. అంటే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో సౌత్ డీప్ మైన్లో 900 మెట్రిక్ టన్స్ దొరికిందట. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ మైన్ అవ్వచ్చట. ఇందులో 1000 మెట్రిక్ టన్స్ అని ఇక్కడ ఎస్టిమేట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 1000 మెట్రిక్ టన్స్ హై క్వాలిటీ ఓవర్ అట. సో ఆల్రెడీ చైనా చాలా డెవలప్ అయింది, అంటే ఇండియా కంటే. అండ్ కొంతమంది డెవలప్ నేషన్ అంటారు, కొంతమంది కంట్రోల్ చేయరు, కౌంట్ చేయరు, ఇంకా దాన్ని డెవలపింగ్ నేషన్గానే కౌంట్ చేస్తారు. బట్ దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్, ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ చైనా ఈజ్ ఆల్మోస్ట్ $12,000 లేకపోతే $13,000 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 10 lakhs per annum. అంటే మన ఇండియాలో లెక్క ప్రకారం చూస్తే మినిమం 10 lakhs సంపాదిస్తారు సంవత్సరానికి అక్కడున్న యావరేజ్ ఇన్కమ్. సో దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. అంటే చైనాలో ఇప్పుడు అంటే కంపేర్ టు గ్లోబల్ సౌత్ లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ని అనుకుంటే కౌంట్ చేస్తే చైనా బెటర్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి $83 billion $83 billion వర్త్ గోల్డ్ దొరికింది. సో ఇది బెటరే. ఇండియాలో మీరు అనుకోవచ్చు, ఇండియాకి దొరికితే బెటర్ కదా, ఇలాంటివి జరిగితే ఇండియాలో ఎందుకు దొరకవు ఇలాంటివని ఆలోచించవచ్చు కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ అంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా మనీ కూడా ఉండాలి ఇన్వెస్ట్ చేయడానికి. అంటే జియోలాజికల్ సర్వే ఎక్స్కవేషన్స్ టీమ్ ఉంటుంది కదా, వీళ్ళు సర్వే చేయాలి, ఇండియా వైడ్ సర్వే చేయాలి. ఇప్పటికీ అట 22% ఆఫ్ ఇండియా మాత్రమే సర్వే చేశారు. అంటే జియోలాజికల్ టీము అంటే గోల్డ్ కోసం కానీ వేరే ఆయిల్ కోసం ఇట్లాంటి సెర్చ్ చేస్తారు కదా బేసిక్గా. సో ఇండియా 2% మాత్రమే సెర్చ్ చేశారట. అంటే ఇండియన్ గవర్నమెంట్స్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఇండియాలో 98% ఆఫ్ రిజర్వ్స్ ఇంకా మనం కనుక్కోలేదు అట అఫీషియల్గా. అంటే ఒక ఆర్కియలాజికల్ టీం వాళ్ళు చెప్పారు 98% ఆఫ్ వెల్త్ ఉంటుంది కదా, న్యాచురల్ వెల్త్, మినరల్ వెల్త్ ఇండియాలో మనం ఇంకా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు, ప్లస్ దాన్ని కనుక్కోలేదు. సో అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న ఇండియన్ గవర్నమెంట్ $1 billion కలిసి ఒక బిలియన్ కాకపోయినా ఒక 500-600 million ఖర్చు పెట్టి ఒక సర్వే చేపిస్తే ఏం దొరకకపోతే ఎవరైనా అంటారు కదా, ఇది స్కూల్స్ కట్టచ్చు, కాలేజీలు కట్టచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వచ్చు, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఈ మనీ అని అంటారు కదా బేసిక్గా. మనం ఇంకా ఎంత కాదన్నా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ $2,500 అంటే ఇంకా నార్త్ ఇండియాలో అయితే అంతకంటే తక్కువ ఉంటుంది $2,500 కంటే. సో బేసిక్గా గవర్నమెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించదు కనుక్కోవడానికి. అంటే ఇప్పుడు కాకపోయినా నాకు తెలుసు ఒక 10-15 years తర్వాత ఇండియన్ ఎకానమీ చాలా ఇంప్రూవ్ అయ్యాక మేబీ అప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇలా ఇప్పుడు చైనా ఉన్న స్టేజ్లోకి వస్తే మనం కూడా ఇన్వెస్ట్ చేసి ఇండియాలో ఉన్న మినరల్ వెల్త్ కానీ, గోల్డ్ కానీ, ఇలాంటి డైమండ్స్ కానీ, ఆయిల్ కూడా వెతకడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. అప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు చైనా బాగా ఇన్వెస్ట్ చేసింది కాబట్టి చైనాకి దొరుకుతున్నాయి రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, ఇలాంటి గోల్డ్ మైన్స్ కానీ వాళ్ళకి. మీకు గుర్తుందో లేదో, రీసెంట్గా ఒకసారి మనకి డైనోసార్స్ కూడా, ఇండియాలో ఉన్న డైనోసార్స్ ఏంటో కూడా మనకి ఇప్పటికీ తెలియదు, ఎందుకంటే మనం అంతా ఇన్వెస్ట్ చేయలేదు ఇప్పటికీ. ఒక రీసెంట్గా 6 months బ్యాక్, 1 year బ్యాక్ వాసుకి ఇండికస్ అనే ఒక పాము యొక్క స్కెల్టన్ దొరికింది ఇండియాలో. అది ప్రపంచంలో అతిపెద్ద పైథాన్ అనుకుంటుంది, అది ప్రపంచంలో అతిపెద్ద పైథాన్ అట. ప్రపంచంలో ఇప్పుడు అంటే ఇంతకుముందు ఆఫ్రికాలో ఎక్కడనో ఏదో స్నేక్ స్కెల్టన్ చూసి అది హైయెస్ట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు వాసుకి ఇండికస్ అనే ఒక పేరు ఇచ్చారు. సో అది ఇప్పుడు ప్రజెంట్ లార్జెస్ట్ స్నేక్ ఇన్ ద వరల్డ్. సో మనం ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న ఫండ్స్ బేసిక్గా చాలా వరకు ఇప్పుడున్న మనకి గవర్నమెంట్ బాడీస్ని రన్ చేయడానికి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ కంపెనీస్ అంటే చాలా వరకు లోడ్ శాలరీస్కి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు $80 billion, ఆల్మోస్ట్ $80-100 billion మనం ఆర్మీకి అంటే మిలిటరీలో స్పెండ్ చేస్తాము మన బడ్జెట్లో. దాన్ని దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ శాలరీస్కి వెళ్ళిపోతుంది. సో అట్లా చాలా ఉన్నాయి మనవి ప్రాఫిట్ అంటే నాన్ ప్రాఫిట్ ప్రాఫిట్ చేయని బిజినెస్ని. అంటే గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ అంటారు యాక్చువల్లీ. మనం చాలా
ఏమంటారు, కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ రన్ చేయాలంటుంది. కొంతమంది క్యాపిటలిస్ట్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ బిజినెస్ చేయొద్దు, గవర్నమెంట్ ఏమంటారు కొన్ని ఇండస్ట్రీలను రన్ చేయొద్దు అని ఉంటుంది. బట్ యా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. క్యాపిటలిస్ట్ కొంతమంది కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, సోషలిస్ట్ వాళ్ళకి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సోషలిస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అన్ని నడపాలి, వెల్ఫేర్ చేయాలి, గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేయాలి ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉందనుకో, ప్యూర్ క్యాపిటలిస్ట్ కంట్రీ. దానిలో చాలా సర్వీసెస్ కానీ చాలా గూడ్స్ కానీ ప్రైవేట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, గవర్నమెంట్ ఏం ప్రొడ్యూస్ చేయదు. గవర్నమెంట్ ఓన్లీ ఏమంటారు స్పేస్, ఇప్పుడు స్పేస్ కూడా ఓపెన్ చేశారు, ఇండియాలో కూడా ఓపెన్ చేశారు. కానీ అప్పట్లో ఏమంటారు స్పేస్, డిఆర్డిఓ, డిఫెన్స్ రిలేటెడ్ ఇవన్నీ గవర్నమెంట్ రన్ చేసేది. కానీ ఏమంటారు ఏరోప్లేన్స్ కానీ ఏమంటారు ఎయిర్వేస్ కానీ ఇవన్నీ, రైల్వేస్ కానీ ఇవన్నీ బేసిక్గా ప్రైవేటే. అక్కడ అన్ని ప్రైవేటే కంట్రోల్ తీసుకుంటాయి. సో యా, ఇండియా కూడా ఒకవేళ రిచ్ అయిపోతే, ఏమంటారు ఇంకో 10-15 ఇయర్స్లో రిచ్ అయితే అప్పుడు ఇండియాకి దగ్గర ఫండ్స్ ఉండొచ్చు ఇలా ఆర్కియాలజికల్ చేయడానికి, ఇండియన్ గోల్డ్ కానీ కనుక్కోవడానికి. అండ్ యా, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ గోల్డ్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సో రిజర్వ్స్ చూస్తే 8,000 మెట్రిక్ టన్స్ వరకు యూఎస్ఏ దగ్గర ఉన్నాయి రిజర్వ్స్. జర్మనీ దగ్గర 3,000 ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చైనా ఎక్కడుంది, యా చైనా ఇప్పుడు 2,000 ఉంది కదా. సో వీళ్ళకి ఇప్పుడు 1,000 మెట్రిక్ టన్స్ అడిషనల్గా దొరికాయి అనుకోండి, వాళ్ళు ఈజీగా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతారు, థర్డ్ ప్లేస్. యా, జర్మనీని కూడా దాటేస్తారేమో. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూసినట్టే వాళ్ళు ఇండియన్ ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ మీరు వినే ఉంటారు, రీసెంట్గా చాలా గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. ఇండియా కూడా గోల్డ్ పర్చేస్ చేస్తుంది. ప్లస్ ఇండియన్ గోల్డ్ లండన్ ఏమంటారు బ్యాంక్లో ఉన్న గోల్డ్ని వాపస్ తెచ్చుకుంటుంది. అంటే మన గోల్డే లండన్ బ్యాంక్లో పెట్టాం మనం, సో దాన్ని వాపస్ తెచ్చుకుంటున్నాం. సో ఇలాగే సో నాకు తెలిసి ఇప్పుడు చైనా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది మ్యాక్స్. ఇప్పుడు 1,000 మెట్రిక్ టన్స్ వాళ్ళకి దొరికింది కదా, సో ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. ఇండియా ఇక్కడ చూసారా 854, అంటే మన అంటే ఆల్మోస్ట్ 1,000 మెట్రిక్ టన్స్ కూడా లేదు, 854 మెట్రిక్ టన్స్ ఉంది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా 8,000 మెట్రిక్ టన్స్. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఇది 854. బట్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ అంటే ఇండియాలో ఉన్న ఆడపడుచుల దగ్గర ఉన్న బంగారం ఎంత అంటే 22,000 మెట్రిక్ టన్స్ యాక్చువల్లీ. సో అమెరికా కంటే చాలా రేట్లు, అంటే 3 టైమ్స్ ఎక్కువ అనుకోండి, ఆల్మోస్ట్ 3 టైమ్స్ 3 రెట్లు బంగారం మన ఇంట్లో ఉన్న ఏమంటారు మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ఉంది యాక్చువల్లీ. సో యా, ఇది ఈ ఫిగర్ ఏమో మీరు చూడొచ్చు, ఈ ఫిగర్ బేసిక్గా జస్ట్ గవర్నమెంట్ హోల్డ్లో ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది 22,000 మెట్రిక్ టన్స్. మన అంటే అంటే మన కల్చర్లో ఉంది కదా, లక్ష్మి అంటారు బంగారాన్ని. సో యా, మన కల్చర్ వల్ల 22,000 మెట్రిక్ టన్స్ గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్లో మ్యాక్సిమం గోల్డ్ రిజర్వ్స్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది, ఏ కంట్రీ దగ్గర లేదు. బట్ యా, అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలనుకున్నాను, సో చెప్పాను. యా, జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. యా, బాయ్.